అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? షర్మిల కోనేరు గారు రచించిన 'చీకటి అవతలి వెలుగు' అనే కథని విందామా? నిన్నటి నుంచి ఏమీ తినలేదు. కాస్త ఒక్మన్న తిను అంటూ వదిన ఇచ్చిన ప్లేట్‌ని మాట్లాడకుండా తీసుకొని తినేశాను. తినను అంటే బతిమాలుదామనుకుందో ఏమో! నేను మామూలుగా తింటుంటే కాస్త ఆశ్చర్యపోయినట్టు చూస్తుంది. నిద్రాహారాలు మాని ఏడుస్తూ ఉండాల్సిన నేను ఇలా ఎలా ఉండగలుగుతున్నాను? జీవితంలో రాటు తెలిపోయి తెల్లారింది. ఇంట్లో జనాలు తిరుగుతున్నారు. "ఆ ఫోటో తీసి హాల్‌లో టేబుల్ మీద పెట్టండి" అంటున్నారెవరో. శివ నవ్వుతున్న నిలువెత్తు ఫోటో అది. "నేను పెడతా" అని తీసుకెళ్లి హాల్‌లో టేబుల్ మీద పెట్టి పక్కనే పళ్ళెంలో ఉన్న గులాబీలను చుట్టూ పేర్చి మల్లెపూల దండ వేశాను. ఈ పని చేసినప్పుడు శివ బతికి ఉంటే "ఆ పూలు అక్కడ కాదు ఇక్కడ" అని, లేకపోతే "మల్లెపూల దండ బదులు చామంతి తేకపోయావా" అనో వాదులాట జరిగేది. ఇద్దరం పోట్లాడుకోకుండా ఏ పని జరిగేది కాదు. 25 ఏళ్లుగా ఒకే కప్పు కింద బతికాం. ఇప్పుడు నేనొక్కదాన్ని మిగిలాను అంతే. మనసు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒంటరే. సాయంత్రానికి కొందరు ఊరు నుంచి వచ్చారని స్టేషన్‌కి కారు పంపి తీసుకొచ్చారు. వాళ్ళు ఈ పూట ఇక్కడికి రారంట. మంగళవారం కదా, మహిజని చూడకూడదట. రేపు పొద్దున వస్తామంటున్నారు. అందుకే వేరే చోట వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చేయాలి అంటున్న అన్నయ్య మాటలు విని అమ్మ ఏడ్చింది. వాళ్ళు ఆ మాట ఎట్లా అనగలిగారు? చిన్నప్పటి నుంచి దాని ముద్దు ముచ్చట్లు చూసి మురిసిపోయేవాళ్ళు. అది కష్టంలో ఉంటే వారం వైద్యం చూసుకుంటారా? ఇప్పుడు దాని ముఖం చూడ్డానికి మంచిది చూసుకొని వస్తారా? ఏం నా బిడ్డ ముఖం అంత పనికిరానిది అయిపోయిందంట? ఆవేశపడింది. నేను అమ్మ భుజాన్ని పట్టుకొని, "అమ్మా, నేనేం బాధపడటం లేదు. నువ్వెందుకు ఏడుస్తావు" అని ఓదార్చాను. నా కళ్ళల్లో నీళ్లు రాలేదు. గుండెల్లో ఒక రకమైన అనాసక్తి. నేను ఇంకెన్ని అలవాటు చేసుకోవాలో ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నా. కానీ నిన్న శివ ఆఖరి క్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. నన్ను పిలుస్తేనే ఆఖరి శ్వాస తీసుకొని చచ్చే వరకు నిన్ను వదలను అని తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ కళ్ళు 30 ఏళ్ల సహచర్యంలో జరిగిన తప్పులన్నింటినీ క్షమించమన్నట్టు నన్నే చూస్తూ ఉండిపోయాయి. కళ్ళ నుంచి వెచ్చగా జారుతున్న నీళ్లు. శివని మొదటిసారి 17 ఏళ్లప్పుడు కాలనీలో ఉన్న పిల్లలతో నేరేడుకాయలు కోసం వెళ్తూ చూశాను. మమ్మల్ని చూసి కారు వెనక్కి సరున బ్రేక్ వేసుకొని వచ్చి ఆగాడు. "ఎక్కడికి పిల్లా ముఖతో బయలుదేరారు" అంటే నేను కాస్త మొహమాటంగానే చెప్పాను. "సరే, మీరు కాలు ఏరుకొని రండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతా" అని వచ్చేటప్పుడు దింపాడు. కొంచెం కాఫీ తాగి వెళ్ళమని ఆహ్వానించాను. నా జీవితంలోకి శివ అడుగుపెట్టిన తొలి క్షణాలు కూడా అవే. "ఇంట్లో ఎవరు లేరా?" అడిగాడు. "అమ్మా నాన్న బయటికి వెళ్లారు. తమ్ముళ్ళు ఆడుకోవడానికి వెళ్లారు. కూర్చోండి, కాఫీ తెస్తాను" అని వచ్చి రానట్టి కాఫీ కలిపి ఇచ్చాను. "ఏం చేయబోతున్నారు?" అడిగాడు. "ఇంటర్ సెకండ్ ఇయర్ సెలవులు కదా, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కి కోచింగ్ తీసుకోవాలి" అన్నాను. కాఫీ కప్పు నుంచి సాసర్లో పోసి "మీరు తాగండి" అని వద్దన్నా వినకుండా సాసర్ చేతికిస్తే తాగాను. ఆ క్షణంలో నాకు తెలియదు, కాఫీతో పాటు మేమిద్దరం జీవితం కూడా పంచుకోవడానికి రంగం సిద్ధమైందని. నేను ఎంట్రన్స్ చేరింది మొదలు రోజు బస్సు స్టాప్‌లో రెడీగా ఉండేవాడు. మొదట్లో నాకు నచ్చవని, చదువుకోవాలని చెప్పాను. నేను లేకపోతే బతకలని, ఎన్నాళ్ళైనా నా కోసం చూస్తాననేవాడు. ఒక టీనేజ్ ఆడపిల్ల ఏం చెప్తే కరిగిపోతుందో అవన్నీ అతని నోటి నుంచి విన్నాను. ఎంట్రన్స్ సరిగ్గా రాయక క్వాలిఫై అవ్వలేదు. ఇక పూర్తిగా చదువు మానేసి శివతో షికార్లు. ఇంట్లో కూడా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. చాలామంది నా ఫ్రెండ్స్ అతను తాగుతాడని చెప్పారు. తాగితే తప్పేంటి? నేను మానేయమంటే మానేస్తాడు. నా కోసం చావడానికి సిద్ధపడ్డవాడు ఈ చిన్న విషయం వినడా? అని వాదించాను. పెళ్ళాక గాని తెలియలేదు, పూర్తిగా తన సొంతం అయిపోయిన తర్వాత వస్తువైనా, మనిషి అయినా విలువ కోల్పోతారని. సొంతమైన మనిషి విలువ తెలుసుకోవడానికి కావలసిన అర్హతలేవి అతనికి లేవని అర్థమయ్యేసరికి ఆలస్యమైపోయింది. కష్టసుఖాలు, బాధ్యతలేవి పట్టించుకోకుండా స్నేహితులు, తాగుడు జీవితం అనుకునే మనిషిని నేను మార్చలేనని అర్థమైంది. అందర్నీ ఎదిరించి చేసుకొని ఇప్పుడు ఓటమిని ఎలా అంగీకరించగలను? పైగా నేను తల్లిని కాబోతున్నాను. బిడ్డ పుట్టాక పరిస్థితి మరింత దిగజారింది.
రోజు తాగి అర్ధరాత్రి రావడం, ఏదో విషయానికి గొడవ పడడం మామూలుగా మారింది. అమ్మ నాన్న దగ్గరికి వెళ్తానంటే వేధింపులు కూడా మొదలయ్యాయి. ఇంకో పక్క "నువ్వు లేకుండా నేను ఉండలేనని" అనేవాడు. అందరూ "మీ ఆయన నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉండడు కదా" అనేవారు. నిర్బంధ ప్రేమ ఎంత దుర్భరమో అనుభవిస్తేనే అర్థమయ్యేది. ఈ ప్రేమని ఏమంటారు అసలు? అది ప్రేమేనా? అప్పటి వరకు ఎరిగే పిట్టలా స్వేచ్ఛగా పెరిగిన నేను, రెక్కలు కత్తిరించిన పక్షిలా దిక్కుతోచనట్టు బతకడం మొదలెట్టాను. తోటి పిల్లలు కాలేజ్‌లకి వెళ్తుంటే, నేను పిల్లల్ని ఎత్తుకొని కిటికీలో నుంచి చూస్తూ ఉంటే, కరిగి నీరయ్యే మంచు పిల్లల గుండెల్లో గడ్డకట్టిన దిగులు నీరై పారేది. ఇప్పుడు నేనొక్కదాన్నే కాదు, ఆ నీటిని తుడిచే చిట్టి చేతులు తోడైనాయి. 19 ఏళ్ల వయసులో పిల్లని కని 20 ఏళ్ళకి జీవితంలోని చేదుని కూడా చూసేసిన నాకు, నా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో ఎలా తోచిందో కూడా గుర్తుకు లేదు. ఒక నిర్ణయానికి వచ్చాను. నా సాహసం, తెలివి, తెగువ అన్నీ ఒక వ్యసనపరుడికి అంకితం కాకుండా నన్ను కాపాడింది ఆ ఆలోచనే. నాకంటూ ఒక కొత్త లోకాన్ని సృష్టించుకోవాలి. సంపద, ప్రేమగా చూసుకునే అత్తమామలు, కుటుంబం ఉన్న వ్యసనానికి బానిసైన కుటుంబం మనిషితో జీవితంలో ఏదో చెప్పలేని వెలితి, ప్రేమ రహిత్యం. అందుకే చదువుకోవాలనిపించింది. అమ్మా నేను చదువుకుంటాను అనే మాట రావడమే ఆలస్యం. అమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. నేను చాలా సార్లు శివతో బతకలేని ఇంటికి వచ్చేసినా మళ్ళీ అదే డైలాగ్. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అందరూ సర్ది చెప్పి పంపడం. ఈ ప్రహసనంతో విసిగిపోయి ఆ ప్రయత్నాలు మానేశా. కలిసి బతికిన నా తోవలో నేను బతకడం మొదలెట్టాను. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కూడా వెతుకున్నాను. ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు, రెండు వైపుల కుటుంబాలు పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. నేను నా ఉద్యోగం, నా అభిరుచులకు అనుగుణంగా బతకడం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే నాకు అది అనివార్యమయ్యింది. నిరంతరం మత్తులో ఉండే మనిషితో మానసికంగా ఏం బంధం ఏర్పడుతుంది? జీవితం దాని మానానాది సాగిపోతూనే ఉంది. పిల్లలు ఎదుగుతున్నారు. పిల్లల్ని చూసుకున్నప్పుడు మాత్రం శివ చేసినవన్నీ క్షమించేయాలనిపిస్తుంది. ఎప్పుడన్నా తను కాస్త బాగుంటే మురిసిపోయి అంతా సజావుగా సాగుతుందని నమ్మేలోగానే మళ్ళీ మామూలే. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూనే 30 ఏళ్లు గడిచిపోయాయి. అమ్మాయి పెళ్లి అయింది. అబ్బాయి పెళ్లి ఇంకో 2 ఏళ్లు ఆగి చెయ్యొచ్చు లోగానే శివ ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యం క్షీణించినా అలవాట్లు మానలేదు. అమెరికాలో ఉన్న పిల్లలు తండ్రిని చూడాలని వచ్చారు. ఆ రోజు పొద్దున్నే గుండెల్లో మంటగా ఉందంటూ ఆస్పత్రికి తీసుకెళ్దామని కారెక్కించి వెనక సీట్లో నా ఒళ్ళో శివ తలపెట్టుకొని పడుకోబెట్టుకున్నాను. పిల్లల్ని మీరు తర్వాత ఆస్పత్రికి రమ్మని చెప్పి డ్రైవర్‌తో బయలుదేరాను. మహీ, మహీ అని పిలుస్తూనే శివ మగతలోకి పోయాడు. ఆస్పత్రి వరకు వెళ్ళకుండానే నా ఒళ్ళోనే వెళ్ళిపోయాడు. నువ్వు లేకుండా నేను బతకలేను అన్నట్టుగానే ఆఖరి ఊపిరి వరకు ప్రేమగానో, కోపంగా లేకపోతే నిష్ఠూరంగా నా పేరు స్మరిస్తూనే ఉన్నాడు. 50 ఏళ్లలోపే జీవితాన్ని అంతం చేసుకున్నాడు. మరి నా జీవితం? ఇన్నాళ్ళు తను నేను వేర్వేరు దారుల్లో నడిచాం. ఇక మీదట అంతేనేమో అనుకున్నాను. కానీ కాదని శివ చనిపోయిన తర్వాత తెలిసింది. నా చుట్టూన్న మనుషులే నన్ను నాలా కాకుండా మరణించిన శివ భార్యగా, ఇంకా చెప్పాలంటే అతని విధవగా చూడడం మొదలెట్టారు. మంచి రోజు చూసుకొని నా ముఖం చూడాలట, లేకపోతే వాళ్ళకి కీడు జరుగుతుందట. నాకు తెలిసిన ఎందరో భర్త చనిపోతే ఆయన కోసం కాకుండా ఐదవతనం పోతున్నందుకు ఏడవడం చూశాను. సాంప్రదాయం పేరిట జరిగే హింసకి నేను లొంగకూడదని నిశ్చయించుకున్నాను. మీరు చేసే ఏం పూజలు, దానాలు చేస్తారో అన్నీ చేసుకోండి. మీ నమ్మకాలు మీవి, కానీ నా జోలికి మాత్రం రావద్దని చెప్పేశాను. నాకంటూ కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయని చెప్పాను. 11 రోజు పొద్దున్నే మంగళసూత్రాలు తీసేసి మామూలు గొలుసు వేసుకొని చక్కగా తయారై చకచకా మెట్లు దిగుతున్న నన్ను చాలా చానోళ్ళు ఆశ్చర్యంగా చూడడం గమనించాను. నాకు కావలసింది అదే. నేను వాళ్ళ కోసం విషాదం అభినయిస్తూ ఉండలేను. నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి బాధ కలిగితే బాధపడతాను అంతే. భార్యలను పోగొట్టుకున్న మగవాళ్ళు గంభీరంగా కళ్ళు తుడుచుకుంటూ మిగతా కార్యాలు చక్కదిద్దినట్టే నేను ఏవో పనులు కల్పించుకొని తిరుగుతున్నాను. పక్క గదిలో నుంచి ఒక పెద్దామె
పూర్వం మొగుడు పోతే మూల కూర్చొని ఏడ్చేవాళ్ళు. కాలమహిమ చూడండి, 11 రోజులకే చక్కగా ఏం జరగనట్టు తిరుగుతుంది అని అని అనడం సన్నగా వినిపిస్తుంది. హమ్మయ్య! ఇలా చర్చించుకోవడమే నాకు కావాల్సింది. మార్పును అలవాటు చేస్తేనే కదా జనం మారేది. నాకు 49 ఏళ్ళు. చాలా జీవితం మిగిలి ఉంది. నేనిప్పుడు నా కోసం బతకాలి. అమ్మా! నువ్వు మాతో కొన్నాళ్ళు ఉండు అని పిల్లలు అడిగారు. నేను ఎంత ప్రతిఘటిస్తున్నా ఇక్కడ అనుక్షణం మనసును గాయపరిచే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భర్త పోయిన నెలలోగా ఒకరోజు రాత్రి గుడిలో నిద్ర చేసి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళాలి అన్నారు. పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లి బట్టలు పెడితే తప్ప ఎవరింటికి వెళ్ళకూడదట. ఆచారం పేరిట జరిగే ఈ తంతు చాలా సహజం జరగడం ఆశ్చర్యంగా అనిపించింది. నేను గుళ్ళో పడుకోనని చెప్పేయడంతో కనీసం గుడికైనా వెళ్ళి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళమన్నారు. ఎందుకంటే నేను గుడికి వెళ్లకుండా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి కీడు జరుగుతుందంట. ఏంటమ్మా ఇది, నువ్వు కూడా నన్ను ఇలా చేస్తే ఎలా అని అరిచాను. మీ వదినలకు ఈ నమ్మకాలు ఉన్నప్పుడు నేనేం చెయ్యను. పైగా పిల్లజల్లా ఉన్న ఇల్లు, ఆచారం పాటించకపోతే కొంప మునుగుతున్నట్లు మాట్లాడుతున్నారు అంది అమ్మ అసహనంగా. ఏ ఇంట్లో అయితే ఆడబడుచుగా నా చేతులతో పాలు పొంగించడం నుంచి అన్ని శుభకార్యాలు చేయించేవాళ్ళో వాళ్ళకిప్పుడు నేను రానిదాన్ని అయ్యాను. నేనెలా తయారయ్యానంటే పొద్దున్నే బయట గుమ్మం ఊడడానికి వెళ్ళిన నా ముఖం పొద్దున్నే చూస్తే అపశకునంలా అనుకుంటున్నారేమో అని జంకుతున్నాను. ఎవరింటికైనా ఏ పూజలను చేసుకుంటున్నామని పిలిస్తే వెళ్తే అక్కడ బొట్టు పెట్టే కార్యక్రమం మొదలవగానే నేను తప్పు చేసినట్టు పక్కకి వెళ్ళి పోతున్నాను. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ జైలు గోడలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించే ఖైదీ మనస్థితిగా ఉంది. ఇక్కడి నుంచి కొన్నాళ్ళు పారిపోతే బాగుండుననిపించింది. అందుకే ఈ తతంగాలతో విసిగిపోయిన నాకు మార్పు కావాలనిపించింది. అమెరికా ప్రయాణమయ్యాను. ఈ ప్రపంచం కొత్తగా అనిపిస్తుంది. అనుక్షణం వెంటాడే భయాలేవో వీడినట్టు నిర్భయంగా ఇంతకు ముందు నా 17 ఏళ్ల వయసులో ఉన్నట్టు స్వేచ్ఛగా ఉంది మనసు. అమెరికాలో ఉన్న 6 ఏళ్ల మనవరాలిదే తోడుతో లోకమయ్యింది. దాని స్కూల్ నడిచే దూరమే. స్కూల్కి దింపడం, అది క్లాస్ లోపలికి వెళ్ళే వరకు ఉండి అక్కడే ఉన్న పార్క్లో వాకింగ్ చేసుకొని ఇంటికెళ్ళడం, ఇంట్లో పనులు, మళ్ళీ దాన్ని స్కూల్ నుంచి తీసుకురావడం దినచర్య. ఒకరోజు మాన్వి, నేను స్కూల్కి వెళ్తున్నాం. మా ఎదురుగా 55 ఏళ్ళుంటారేమో ఒక ఆయన నడిచి వస్తున్నారు. ఆయన చూపిస్తూ, మాన్వి, అమ్మమ్మ, మీరు ఆయన్ని మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని చటక్కున అంది. నేను కాసేపు ఆలోచించి ఎందుకు అలా అడగాలనిపించిందో చెప్పమన్నాను. 7 ఏళ్ల పిల్లకి తన అమ్మమ్మ ఒంటరిగా ఉందన్న విషయం స్పష్టంగా అర్థమైంది. అందుకే తనకి తోచిన సలహా చెప్పింది. అప్పుడు నేను అన్నాను, నాకు నువ్వు, అమ్మ, మామ అందరూ ఉన్నారు. ఒక తాత లేకపోతేనేం అని దాన్ని సమాధానపరిచాను. కానీ మన దేశంలో అలా చేసుకోరని, ఒకవేళ ఎవరైనా సాహసం చేస్తే ఇంట్లో నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పలేదు. చెప్పిన దానికి అర్థం కాదు. ఆడోళ్ళు మళ్ళీ తోడు కావాలనుకుంటే నిజంగా నా ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకుంటారా? చివరికి మా అమ్మ నాన్న కూడా ఒప్పుకోరు. అదే 50 ఏళ్ల మగాడికి భార్య పోతే ఏడాది కల్లా కొత్త పెళ్ళాన్ని వెతికి మరీ పెళ్లి చేసి ఒక జీవితాన్ని నిలబెట్టామని తృప్తిగా నిట్టారుస్తారు. అయ్యో, ఇంట్లో దీపం పెట్టడానికి ఒక ఆడది ఉండొద్దు అంటారు. ఇంటికి వచ్చి మా అమ్మాయితో జరిగింది చెప్పాను. నువ్వు ఏమని అనుకుంటున్నావు మమ్మీ అని అడిగింది. 30 ఏళ్లుగా మీ నాన్నతో పడిన తిప్పలు చాలు. నిజంగా నాకు అవకాశం వచ్చినా మళ్ళీ ఆ బంధనాలు వద్దు తల్లి అని దండం పెడుతూ నవ్వేశాను. కానీ తోడు కావాలి, నిర్భయంగా ఆడోళ్ళు ముందుకు రావాలని మాత్రం 100కి 100 పాళ్ళు కోరుకుంటున్నాను అన్నాను. అమెరికా అయినా అంబాజీపేట అయినా మనం ఏమీ ఇసుమంత మారమని నాకు అర్థమైంది. ఒక ఆమె తన కొడుకు బర్త్డే పార్టీలో బొట్టు పెట్టి ఆహ్వానించి ముత్తైదులకు మాత్రం అక్షింతలేవో భాగ్యం చేయడం చూసి ఆశ్చర్యపోయాను. మాన్వితో 6 ఏళ్ళు చాలా తొందరగా గడిచిపోయాయి. రోజు నేను అది పడుకొని బోలెడు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అది టెన్నిస్కి వెళ్ళి వచ్చి, అమ్మమ్మ, మా టెన్నిస్ టీచర్ ఏజ్ కూడా మీ ఏజే. మీరు కూడా ఆడవచ్చు కదా, మీరు యంగ్ గ్రాండ్ మా కదా అంది. అది అందరినీ మీ ఏజ్ ఎంత అని అడిగి ఇలాగా ఏవేవో
కంపారిజన్స్ చేస్తూ ఉంటుంది. కానీ మాన్వి మాట్లాడిన ప్రతి మాట నాకు సందేహంలా ఉంటుంది. నిజమే, వయసు కన్నా మనసు ముఖ్యం. ఇండియా బయలుదేరే సమయం వచ్చింది. పిల్లలిద్దరూ సామాన్లు సదురుతూ, అమ్మా నీకు ఇంకో 6 ఏళ్లకి గ్రీన్ కార్డ్ చేయిస్తాం. బట్టలన్నీ ఇండియా పట్టుకెళ్లకు అన్నారు. నేను ఇక్కడికి రాదలుచుకోలేదురా అన్నాను. ఇది నా ప్రపంచం కాదు. నా ప్రపంచంలో నేను బతకాలనుకుంటున్నా. మాన్వి చెప్పింది నాకు ఇంకా వయసు మీరలేదని. ఏదో ఒకటి నాకు నచ్చిన పని చేస్తా. ఇప్పటికిప్పుడు ఏం చేస్తావమ్మా? మనకి ఆర్థిక ఇబ్బందులు లేవు. హాయిగా కాలం గడపవచ్చు అన్నాడు. చూద్దాం. నాకిప్పుడు కావలసింది డబ్బు కాదు, వ్యాపకం. నా కోసం నేను బతకాలని ఉంది. పోయిన స్వేచ్ఛ తిరిగొచ్చి కొత్త జీవం ప్రారంభించుకుంటుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.